ఐ జస్ట్ వాంట్ టు షేర్ దాట్. సో మా మమ్మీ డాడీ నిన్ననే వచ్చారు, నిన్ననే మూవీకి వెళ్ళారు. నైట్ నేను ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ డాడీ అలా కూర్చొని మాట్లాడుతున్నారు సినిమా గురించి. మాట్లాడి మా డాడీ చెప్తున్నారు అనమాట, నేను ఇక్కడ ఈ డాడీ సీన్ చాలా బాగుంది అని చెప్పి నేను మీ మమ్మీకి చెప్దామని రైట్ తిరిగాను. మీ మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఇంటికి వచ్చాక కూడా షీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐజ్ అండ్ చెప్తుంది నాకు మా డాడీ గుర్తొచ్చారు. మై తాతయ్య పాస్డ్ అవే ఇన్ హిజ్ ఎర్లీ 50s. సో మా తాతయ్య ఇప్పుడు ఆర్టీసీలో వర్క్ చేసేవారు అనమాట. సో ఇట్లా కండక్టర్స్ అందరూ టికెట్స్ మనీ అంతా ఉన్న తర్వాత వచ్చి ఒక ఆఫీసర్కి ఇవ్వాలి. ఆయన అన్నీ నిల్చొనే పనులు చేయాలి. ఆయన డబ్బులు కలెక్ట్ చేయడం, ఎన్ని పోయాయి, ఎన్ని టికెట్స్, అవి ఇవి అనమాట. అయితే తాత ఫుల్ నిల్చొనే పని చేస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ కాళ్ళు వస్తాయి. సో నేను ఆ సీన్ చూసి చాలా రిలేట్ అయిపోయాను అని చెప్పి నిన్న నైట్ ఇంట్లో కూడా ఏడుస్తుంది మా మమ్మీ. వచ్చి కాళ్ళు వస్తావా అని అడిగేవారు మా డాడీ అని చెప్తుండే అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ యెస్టర్డే. సో అంటే మన ఇంట్లో మన మమ్మీలే రిలేట్ అవుతున్నప్పుడు నిజంగా బయట వాళ్ళు ఇంకెంత రిలేట్ అవుతారో ఫర్ ద ఫాదర్స్ హార్డ్ వర్క్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అవర్ ఫాదర్స్ వర్క్ హార్డ్ జస్ట్ ఫర్ దర్ కిడ్స్. So I'm glad we are all here with all of their support, but thank you so much for making our movie a blockbuster, guys. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు హీరోయిన్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్. అందరికీ చాలా నచ్చింది. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. నేను పేరున చెప్పలేను, మనకు అంత టైం కూడా లేదు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్ for all the hard work we have paid. I think we have earned it, guys. Hit aithe kottesam. So yeah, thank you. ఇంకొక ఫ్రెండ్కి ఇద్దాం, హీరో బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నేను ఏ సినిమాకి ఏదైనా ఫ్రెండ్స్ పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తే అక్కడ వెనకాల కూర్చునేటోని ఎవరు గెస్ట్ అంటే శ్రీ విష్ణు అన్న. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇట్లా కొత్త యాక్టర్స్ వస్తుంటే అందరికీ సపోర్ట్ చేస్తారన్న. మీరు థ్యాంక్ యూ సో మచ్ అన్న, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ నరేష్ సార్, నేను ఆ ఒక్క సీన్ చూసి నేను చాలా ఏడ్చాను సార్. ఇదే సీట్లో కూర్చొని ఏడ్చాను. అసలు సైలెంట్గా మీరు చేసినట్టు లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ సార్. మాలాంటి కొత్త యాక్టర్స్కి మిమ్మల్ని చూస్తుంటే అరే ఇట్లా మనం చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, ఇలాంటి భయాలు వస్తూ ఉంటాయి. అండ్ నాకు ఈ రోజు వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మా నాన్న మొన్న సినిమా చూసి, యాక్చువల్లీ మా డాడీది టీ స్టాల్ అండి, డే మొత్తం ఒక 10 hours నించొని ఉంటాడు. ఆ సినిమా చూసి మా డాడీ ఫోన్ చేసి, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు, ఏమో సినిమాలు చేస్తున్నావు, ఏదో చేస్తావులే, ఇంకా ఏం మిగతావు నువ్వు అన్నట్టు మాట్లాడేవాడు. కానీ ఆ సినిమా చూసాక మా నాన్న ఆల్మోస్ట్ కాల్ చేసి ఏడ్చేశారు నాతోటి. నేను అది నాకు ఇంకా ఉంది ఆ మూమెంట్. మా డాడీకి ఇంగ్లీష్ కూడా రాదు. నిన్న ఎవరితోనో నా వీడియో ఒకటి బ్రహ్మరాంబలో వైరల్ అయింది. అది ఎవరు తీసారో తెలీదు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అరుస్తూనే ఉన్నారు. అది మా నాన్న ఎవరి దగ్గర తీసుకొని స్టేటస్ పెట్టి మై సన్ దివానా మూవీ అని పెట్టాడు. అది ఇంతకంటే పెద్ద గిఫ్ట్ నాకు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఇయర్ కూడా. అండ్ నేను ఒక మంచి థ్యాంక్ యూ చెప్పాలి. మన మధ్య లేడు వాడు, నా ఫ్రెండ్. వాడు లేకపోతే నేను అసలు దివానాకి పరిచయం అయ్యేటోని కాదు. వినయ్, వాడు హీ పాస్డ్ అవే రీసెంట్లీ. అంటే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ నాకు ఎంత ఇంపార్టెంటో వాడు నాకు అంత ఇంపార్టెంట్ ఉండే. ప్రతిసారి మనం కొట్టాలి, మనం కొట్టాలి, నీ అమ్మ ఓడో వచ్చి కొడుతుండు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొడుతుండు, మనం కొట్టాలి అన్నాడు. సారీ వినయ్, వి మిస్డ్ యూ ఇన్ దిస్ ఫిలిం, బట్ నీకోసం ఇవాళ నేను నించున్నా. నువ్వు ఇక్కడే ఉండుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. అండ్ లవ్ యూ మ్యాన్. ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ యాజ్ మై ఫ్రెండ్. నేను మొన్న థియేటర్కి వెళ్ళానండి, వెనకాల ఇద్దరు నించున్నారు. అరే ఒక సినిమా వచ్చింది, నాకు తెలియదు, నన్ను గుర్తుపట్టారు ఎందుకంటే నేను దాంట్లో కలర్ అన్నీ వేసుకొని ఉంటాను కదా. అరే వీడు ఎవడో వచ్చిండ్రా, సినిమా బాగుంది అంటే పక్కనడే చిన్న సినిమా ఎవడు చూస్తాడంటే, చిన్న సినిమా కాదు భయ్, 10 పెద్ద సినిమాలను కొట్టే సినిమా మాది. ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉండవు. చాలా మంచి సినిమా తీసినాం, వచ్చి చూడుర్రి. అండ్ ఎవరెవరైతే చూడలే, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, పోయి సినిమా చూడుర్రి. ఒక్కవేళ మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతా. నేను ఈ మాట అనడం చాలా రిస్క్, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన నేను. కానీ అయినా అదే బల్బ్తో చెప్తున్నా, నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోనికి రెడీ ఉన్నా మీకు సినిమా నచ్చకపోతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మా ఎగ్జిక్యూటివ్ టీం మహేష్ అన్న, ఆయన చాలా ఎట్లా అంటే రియల్ మనిషి.
వచ్చి మనం సంకల్ప గుద్దేసుకోవడం కాదు, నీకు తెలుస్తలేదు, మనం బాగా తీసినాం కాదు, అందరికీ నచ్చాలి, జనాల్లోకి వెళ్ళాలి, చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ వాసు సార్, శ్రీదేవి మ్యామ్, ఏ చిన్న అంటే ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఎలాంటిది వచ్చినా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ప్రమోట్ చేసుకోండి. నేను శ్రీకాంత్ అని ఒక సిచ్యువేషన్ స్ట్రెస్ అవుతున్నాం, వాసు సార్ వచ్చి మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి. ఇంత కూల్గా మాట్లాడితే వస్తే మీరు అసలు మీ దగ్గర నుంచి ఆ పేషెన్స్, ఆ కూల్నెస్ నేను నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, హర్షిత్ గాడు, టోనీ గాడు. వీళ్ళు సినిమా ద్వారానే పరిచయం అయ్యారు, కానీ ఇంకా వీళ్ళు లైఫ్ లాంగ్ గడిపోతారేమో. ఆయన అన్న, మా అన్న నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడో షూట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కేకే గ్యాంగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సార్ ఎక్కడ ఉన్నారు, వంశీ సార్. సార్ ఆ ఒక్క షార్ట్కి వచ్చింది సార్, నాకు బండి వేసుకొని వెళ్తుంటే అది దాని గురించి అందరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. అందరి పేర్లు చెప్పాలని కొడతారు నన్ను, ఇప్పుడు టైం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Geeta, I'm not going to stop. I'm going to talk for Srikanth. But he come. He is the first person, తనకి హీరో తెలీదు, ఆర్టిస్టులు ఎవరున్నారో తెలీదు, 2022లో నన్ను పిలిచి రామ్ సింగ్ క్యారెక్టర్ నువ్వు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను నమ్మి నాతోనే ఉండి, ఈ సినీ ప్రపంచంలో రావడానికి ముందు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, సురేందర్ రెడ్డి, వివి నాయక్ గారు ఆర్టిస్ట్గా జన్మనిచ్చారు. ఒక కొత్త జీవితాన్ని ఇప్పుడు 300 సినిమాలు చేసిన తర్వాత 25 years, దిస్ ఇస్ మై 25th year, శ్రీకాంత్ నాకు ఒక కొత్త వర్షన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, ఐ రియలీ అప్రిషియేట్. అండ్ నాకు ఇంకొకటి కూడా కోపం ఉంది, నాకన్నా తక్కువ ఏజ్, నేను చాలా పెద్దోడు శ్రీకాంత్ కన్నా, కానీ నా చరిత్ర తనకి ఎట్లా తెలిసింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నేను చాలా మున్నా క్యారెక్టర్ కల్లా చాలా చిందిచోరుగాడిని, చాలా చిందిచోరుగాడిని. అన్ని ఎలిమెంట్లు నాయే, కాపీ కొట్టిండు, కాపీ రైట్స్ ఇస్తారు మేడం శ్రీదేవి గారు అండ్ వాసు గారు. ఒకటే తేడా ఉన్నదండి, ఒకటి లవ్ స్టోరీలో వాడికి మంచి జరిగింది, నా లవ్ స్టోరీలు అన్నీ ఫెయిల్ అయినాయి. అన్ఫార్చునేట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ నవ్ ఎనీవే. ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తాను. నేనంత చిల్లర్గా చిందిచోరుగా తిరుగుతూ పనికిరాను లెక్క ఉంటూ మంచి ఉద్యోగాలు సంపాదించి బాగుపడిన రోజు కూడా, మొన్నకి నేను చెప్పిన డైలాగులు తల్లిదండ్రుల గురించి నాకు చెప్పేటోళ్ళు లేక నేను ఇట్టుండిపోయినా. మొన్న కథ మంచిగా ఎండ్ అయింది. లవ్ యూ మొన్న, లవ్లీ మూవీ. మీరందరూ డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మా శ్రమని మీరందరూ గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు, మా ప్రొడ్యూసర్లు ముందు వారు కథను నమ్మి శ్రీకాంత్కి అడుగు ముందేపించడం, ఆ తర్వాత మమ్మల్ని అందరినీ శ్రీకాంత్ నమ్మి వాళ్ళకి ఈ సినిమాలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, అలాగే మమ్మల్ని నమ్మి మొత్తం మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మొత్తం మా శ్రమని నమ్మి మా మీద నమ్మకంతో మీరంతా ముందుకొచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి ప్రేక్షకుల ముందు పెట్టినందుకు, చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈరోజు ఆనందంతో మమ్మల్ని ఆనందం చేస్తున్న ఈ సందర్భంలో చూడని వాళ్ళందరినీ కూడా మరొక్కసారి చూడండి. ఇదేదో సినిమా కాదు, ఒక మంచి సినిమా. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. త్వరలో ఇంకా థియేటర్లు పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాసు గారు, బతికించండి సార్ మమ్మల్ని. మేము వెంటిలేటర్ మీద వెళ్ళకుండా మమ్మల్ని బతికించండి అని కంప్లీట్ మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ బాయ్. లవ్ యూ. థ్యాంక్ యూ రవి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ తిప్పరామిసంలో రాశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, సార్ నరేష్ సార్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా. మా సినిమా గురించి ఒక్కటే మాట చెప్పేస్తానండి, టైం లేదు. ఒక కొడుకు కోసం ఒక తల్లి పడే ఆరాటం ఉంటుంది, ఒక కుటుంబం కోసం ఒక తండ్రి చేసే పోరాటం ఉంటుంది, ఒక స్నేహితుల కోసం మిత్రులు పడే ఉబలాటం ఉంటుంది, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కుర్రాడు చేసే యుద్ధం ఉంటుంది. అది మా సినిమా యొక్క గొప్పతనం. ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరికి లాస్ట్ ఒక బాటం ఒక లైన్ చెప్తా, చూసిన ప్రతి ఒక్కరి గుండె తడుతుంది, ప్రతి ఒక్క కంటిని తడుపుతుంది. ఆ శక్తి ఉన్న సినిమా తీసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నేను కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో,
విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎప్పుడు ఎవరు మంచి సినిమా తీశారు అన్నా సరే ఆయన డెఫినెట్లీ వచ్చి సపోర్ట్ చేస్తారు. మా సినిమా చూసి మా సినిమా నచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. సెకండ్లీ నరేష్ గారు ప్రీ క్లైమాక్స్లో మా మున్నా వచ్చి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ఏంటి సార్ ఆ విజిల్స్, అసలు ఏంటి సార్ ఆ అరుపులు, అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తప్ప మా మున్నా ఫాదర్ కింద మేము ఇంకెవ్వరిని ఇమాజిన్ చేయలేము. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక కపుల్ ఆఫ్ డేస్ క్రితం అనమాట, మార్కెటింగ్ మీటింగ్స్ అన్నిట్లో కొంచెం బిజీగా ఉండి ఈ సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని డిస్కషన్స్లో ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ ట్యాగ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే మన జర్నలిస్ట్ ప్రేమ గారు సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా అని 3 పోస్టర్స్ పెట్టి ఇలాంటి మంచి సినిమాలు చూస్తే మనసు చాలా నిండిపోతుంది అని రాశారు. కంటిన్యూషన్లో ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే ఈ 3 సినిమాలకి విమెన్ ప్రొడ్యూసర్స్ అని సమంత గారిని, స్వప్న గారిని నన్ను ట్యాగ్ చేశారు. అది చూసి అప్పటిదాకా నేను రియలైజ్ అవ్వలేదు, అది చూసి నాకు చాలా 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 సంతోషం వేసింది. ప్రేమ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ దిస్. థ్యాంక్స్ అ లాట్. నేను మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అందరికీ చెప్పానన్నమాట, ఈ సినిమాలో మా మున్నా, అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు, ఏడ్పిస్తారు, మీరందరూ వాళ్ళతో ప్రేమలో పడిపోయేలా చేస్తారు అని చెప్పాను. ఇవాళ అది నిజమైంది. ఇవాళ ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని అంటే, ఈ మధ్య కాలంలో నేనైతే ఆడియన్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని రీల్స్ చేసి సినిమా చాలా బాగుంది చూడండి అని రీల్స్ చేసి పెట్టడం నేనైతే చూడలేదు. ఐ థింక్ దివానా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ దట్ రోల్. ఇది పాసిబుల్ చేసిన మీడియా వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ ఈవెంట్ నుంచి అయితే ఇంకా సపోర్ట్ కింద నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎంటైర్ మీడియా ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్. ఇక్కడ లేని ఇద్దరి గురించి మాట్లాడాలి. ఒకళ్ళు అల్లు అరవింద్ గారు. నేను మా వాసు ప్రొడ్యూసర్స్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు అందరికంటే ముందు సంతోషపడి ఎంకరేజ్ చేసింది ఆయనే. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అండ్ మెంటరింగ్ అస్ త్రూ ఎవ్రీ స్టెప్. సెకండ్ పర్సన్ మా విద్యా కొప్పినీడు గారు. అక్క మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు, చాలా పుష్ చేశారు. ఇవాళ మేము ఇక్కడ నించున్నాం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అక్క. ఇది కాకుండా టు ద ఎంటైర్ టీమ్, మనం చాలా చాలా మంచి సినిమా చేసాం, గుర్తుండిపోయే సినిమా చేసాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. లవ్ యూ ఆల్. మీ స్పీచ్ తర్వాత వాసు గారు మాట్లాడుతా ఉన్నారు. నాకు థ్యాంక్ యూలు సారీలు చెప్పనీకి రాదు. సారీ గలీజ్ కానీ చెప్పాలి. ఈ సినిమా అంటే సినిమా ఛాన్స్ లేకుంటే ఇంకా జీవితమే వేస్ట్, నేను బతకలేను అంటే నాకు అదొకటే వచ్చు. అది చేయకున్నా కూడా నాకు తెలుసు అదొకటే చేయగలను, అది చేస్తేనే నేను బతుకుతా. కానీ నాకు అది లేదు నా లైఫ్లో. ఇంకెందుకురా బతకడం అనే టైంలో వాసు, శ్రీదేవి గారు అండ్ అరవింద్ సార్ నాకు ఈ సినిమా ఇచ్చిండ్రు. అంటే నాకు లైఫ్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఇంకా నేను ఇంకా 20 ఏళ్ళు బతుకుతే ఆ లైఫ్ అంతా వాళ్ళదే. ఐ విల్ బీ ఇండెటెడ్ టు యూ 3 guys అండ్ అరవింద్ సార్ ఫర్ మై లైఫ్. నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు. నా లైఫ్ ఈ దివానా. ఆ దివానాని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఆ ఏ సర్టిఫికెట్ నుండి ఆ లైఫ్ని నిలబెట్టడానికి నాకు ఏమీ కానీ మీడియా పర్సన్స్ పేరున ప్రతి ఒక్కరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. నాగేంద్ర కుమార్ సార్ నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సార్. మీరు ఈ సినిమా కొట్టాలి, బతకాలి, ఏంది మన తెలుగు సినిమా అని మీరు. శివమల్లాల సార్, ఆర్విఎస్, రామ్ వెంకట్ శ్రీకర్, ఏంది బ్రో నువ్వు సినిమా చూడలేదు, రివ్యూ లేదు ఏంటి నీది అంటే చూసి
ఇంటర్వెల్ నుండే ఫోన్ చేసి వచ్చేసి మనం ఏంటిది సినిమా జనాలకు తెలుస్తలేదు ఏంది, ఆడియన్స్ ఏమో అసలు ద స్క్రీమ్స్ ఆర్ గోయింగ్ త్రూ ద రూఫ్ అని ఇంటర్వెల్ నుండి ఆయన ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ సెటప్ చేసేసి ఇంటర్వ్యూ చేసాడు ఆర్విఎస్. ఎవ్రీ మీడియా పర్సన్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ లైక్ ఓనింగ్ ఇట్ అప్. దానికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని దీన్ని బతికించాలని చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. ఐ ప్రే టు యువర్ ఫీట్ రియలీ సార్. ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ సినిమా నేను పేపర్ మీదే రాసుకున్నా, కానీ సినిమాని స్క్రీన్ మీద రాసింది మా వంశీ పచ్చిపులుసు. ఇంత అందంగా క్లోజప్స్ చూడండి మీరు, అమ్ము క్లోజప్ చూడండి, టైట్ క్లోజప్ ఇట్లా ఒక 5 minutes ఇట్లా చేస్తుంటాడు. మొన్న ఎంత అందంగా ఉంది. స్నేహది ఇట్లా చెమట బట్టి ఉంటుంది, 4head క్లోజప్. ఇంత అందమైన సినిమా నేను అసలు చూడలేదు ఈ మధ్యకాలంలో. దానికి అన్నిటికీ రీజన్ మా వంశీయే. అదే సార్, ఈ సినిమాని ఎందుకు అట్లా నెగిటివ్ చేసారో నాకు అర్థమవుతలేదు. కానీ ఎట్లా తట్టుకుంటుందంటే ముగ్లే ఆజంలో ఒక సాంగ్ ఉంది సార్, जुल्म उल्फत की सज़ा लोग हमें देते हैं, कैसे नादान है शोलों को हवा देते हैं. అంటే ప్రేమించుకున్నాం అనే దాన్ని ఒక పాపం అని చెప్పి మీరు దాన్ని చంపాలని చూస్తున్నారు. ఎంత అమాయకులరా మీరు, అగ్ని జ్వాలలకు గాలి వీస్తున్నారు. సో ఈ దివానా కూడా నాకు అంతే, సలీం అనార్కలి లవ్ కన్నా ఎక్కువ నాకు నా దివానా. చంపాలని చూడండి ఎంతన్నా, కానీ ఇది లేస్తూనే ఉంటుంది. బ్రహ్మరాంబాలో వెళ్ళి చూడండి, నెక్సస్లో వెళ్ళి చూడండి, ఒక్కొక్కరు 5 times చూసినాం, 10 times చూసినాం. 5 daysలోనే ఏ పీకుతున్నారు మీరు అంటే, అన్న చూడన్న టికెట్స్ అని చూపిస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్ సినిమా. అసలు ఇది నాకు అసలు ఇది మీరు ఓటీటీలో చూడాలని లేదు, కానీ ఏ సర్టిఫికెట్ వల్ల మీరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చూడండి, హోమ్ థియేటర్స్లో చూడండి, పెద్ద టీవీలో చూడండి. నాకు ఆ చిన్న టీవీలో మీరు చూడకండి దివానా అని ఉంది. బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయండి. స్మాల్ బడ్జెట్ సినిమా ఎంత బ్యూటిఫుల్గా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై రైటింగ్ అండ్ ద పవర్ ఆఫ్ మై కాస్టింగ్. ఏం కాస్టింగ్ సార్, కొత్తోళ్ళ పాతోళ్ళ ఏంది అంటున్నారు. ఎందుకంటే నా మొన్న అమ్మని చూడండి మీరు, మరి కేకేని చూడండి, నర్సింగ్ బైక్స్ మీద వస్తుంటే చూడండి. 100 crore సినిమాలో కూడా అలాంటి షార్ట్స్ లేవు. లిటరలీ 100 స్పీడ్లో నడిపించండి వాడు కొన్ని షార్ట్స్, కింద పడిపోయాడు, మీద పడిపోయాడు. అవన్నీ అక్కడ స్క్రీమ్స్ 2 minutes 3 minutes సాంగ్ ఉంటే 3 minutes విజిల్స్ పడుతున్నాయి. సో ప్రాణం పెట్టినాము. నాకు అందుకే ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి. నాకు ఈ సినిమాకి మీరు ఆ లైఫ్ ఇవ్వండి, ఆ ఫ్యూ వీక్స్ ఇవ్వండి, అందరు చూస్తేనే నాకు ఆనందం. ఐ విల్ బి సాటిస్ఫైడ్. మా నరేష్ సార్ గురించి చెప్పాలి. కలిసినప్పుడు కథ విన్నప్పుడే శ్రీకాంత్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ సార్ ఇట్లా బనీన్ మీద మిడిల్ ఆఫ్ ద రోడ్ చిల్కల్గూడ రోడ్లో నడవాలి సార్. కథ విన్నాక నువ్వు చెప్పు ఆ చెడ్డీ మీద నడుస్తా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రాసుకున్న దాంట్లో జీవం పోసినాక ఆ రాసుకున్నోడికి ఎంత ఆనందం ఉంటుందంటే జెన్ మోడ్. ఇంకా అది అదే జరిగింది సినిమాకి. ప్రతి ఒక్కటి అంటే డివైన్ హ్యాండ్ ఉంది. ఆ డివైన్ హ్యాండ్ ఇప్పుడు ఎందుకు లేదురా వెయ్యి అనిపిస్తుంది. ఎక్కడ పోయినావు దేవుడా? హాఫ్ ఆఫ్ ద సిటీ స్క్రీన్స్ నిండిపోతున్నాయి, హాఫ్ ఆఫ్ ద సిటీ సినిమా ఉందని తెలియదు. అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు, అందరికీ తెలియాలి. ఇన్ఫ్లుయెన్సర్స్, మీమర్స్ మీరు పెడుతున్నారు, నాకు మెసేజెస్ పెడుతున్నారు, ర్యాండమ్ పబ్లిక్ పెడుతున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీలో రాకముందే ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి మీరు. హీరో మొన్న వచ్చి నాన్నని హగ్ చేసుకునే సీన్ ఇప్పుడు మా శ్రీదేవి గారు చెప్పారు. అదేంది అసలు RRRలో ఎన్టీఆర్ గారు ఆ యానిమల్స్తో దుంకినప్పుడు వచ్చే అప్లాజ్ ఇమోషనల్ హగ్గింగ్ సీన్కి వస్తుంది.
దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రైటింగ్. అండ్ గ్లిజరిన్ లేకుండా ఇట్లా టీయర్స్ తెచ్చిండు చూడండి మా నరేష్ సార్. ఆ టీయర్స్ మీద గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి సినిమా ఎందుకురా మిస్ చేస్తారు బిగ్ స్క్రీన్లా? ఏ రాష్ట్రం ఏ లాంగ్వేజ్ ఒకటి తీయని సినిమా మనం తీసినాము. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. మీరు అందరు చూస్తేనే నేను సాటిస్ఫై అవుతా, అందరు ఎంజాయ్ చేస్తే. నాకు 10 సార్లు మీతో చూస్తుంటే అది అసలు ఇది కదా జీవితం, చచ్చిపోవాలనుకున్నా బతుకున్నట్టు దీనికోసమే కదా అనిపించింది. ఇట్స్ నా సినిమా అని చెప్పుకుంటున్నా. లవ్లీ ఫిలిం. శ్రీ విష్ణు గారు అగైన్ నీది నాది ఒకే కథ అని మీరు తీసిర్రు. అందులో కథనే నాది. అవే ఇమోషన్స్ నాన్నతో అదే ఇందులో కూడా ఉన్నాయి సేమ్. కపిల్ దేవ్ 6 బాల్ వేస్తే 6 రకాలుగా వేసేవాడు. మీరు 6 సినిమాలు చేస్తే 6 రకాలుగా ఉంటుంది. అది మీరు కొత్త కొత్త వాయిసెస్కి కొత్త స్టోరీస్కి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్. అలాంటి హీరోలు కావాలి, అలాంటి హీరోలు కావాలి. శ్రీ విష్ణు గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సీయింగ్ యూ ఫేస్ టు ఫేస్. విష్ ఐ షుడ్ టాక్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వన్స్ అగైన్ మాకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కొంచెం క్విక్గా ఫినిష్ చేస్తాను ఇవాళ. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ. చాలా చిన్న వర్డ్ అయిపోతుందండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై హోల్ టీమ్ సైడ్. మీరందరూ చూపించే సపోర్ట్కి. సో వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మీ వల్ల యాక్చువల్లీ ఇవాళ ఇందాక ఇక్కడ పైకి వస్తున్నప్పుడు చెప్పారు ఫాస్ట్ ఫీలింగ్స్ పడుతున్నాయి ఇవాళ హైదరాబాద్లో అండ్ వైజాగ్లో చూడండి అని చెప్పి. ఇంకా చూడాలి నేను. సో అదొక చిన్న హ్యాపీనెస్తో ఉన్నాను ఇక్కడ యాక్చువల్లీ అందరితో మాట్లాడేటప్పుడు. సెకండ్లీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అప్పట్లో అక్కడ ఉండేవాడు నుంచే ఐ వాజ్ అబ్జర్వింగ్ యూ వెరీ క్లోజ్లీ. ఆ డైరెక్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే ఒకటి ఇప్పుడు చెప్తున్నాను, నేను శ్రీదేవి ఎప్పుడు లాస్ట్ ఒక 3-4 months నుంచి మనం శ్రీ విష్ణు గారితో ఒక సినిమా తీయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఐ థింక్ ఎప్పుడప్పుడు ఒక మంచి స్క్రిప్ట్తో మీ దగ్గరికి వస్తామండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్తో వస్తాము. మా హోల్ కాస్ట్ అందరూ హర్షిత్ స్నేహ దగ్గర నుంచి ఈ చిన్న బడ్జెట్ సినిమా అన్న ఇది ఒక మంచి సినిమా అవుతుందని నమ్మిన నరేష్ గారికి, ఝాన్సీ గారికి, రఘు గారికి, శ్రీధర్ గారికి, వేణు గారికి, ఎవ్రీబడి అంటే అందరు కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని అయినా సపోర్ట్ చేసి వచ్చి అంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి మా దగ్గర ఎక్కువ రీసోర్సెస్ లేకుండా యాక్చువల్లీ మేము పెద్ద పెద్ద క్యారవాన్స్ ఏం పెట్టలేకపోయాం. బట్ స్టిల్ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత బాగా తెచ్చారంటే మీ పర్ఫార్మెన్సెస్ సార్ అందరూ, ఝాన్సీ గారు, నరేష్ గారు అందరూ మీ పర్ఫార్మెన్సెస్ చాలా 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 ఈ సినిమాని ఎలివేట్ చేశాయి. అంటే నాకు వచ్చిన మెసేజెస్లో సెకండ్ హాఫ్లో ఉన్న పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ఫాదర్ హకింగ్ సీన్ కావచ్చు, టెర్రస్ సీన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ స్వీట్ మూమెంట్స్ విత్ ద పేరెంట్స్ కావచ్చు, అంటే ఎన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారంటే ఇది హోల్ కాస్ట్కి అందరికీ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ విక్టరీ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు ఈ ఫిల్మ్కి థ్యాంక్స్. క్రూలో మాట్లాడాలి అంటే ఫస్ట్ Shrikant, I'll start where you left. మీ స్క్రిప్ట్, ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. మీ స్క్రిప్ట్ నుంచే ఇది స్టార్ట్ అయింది అండ్ మీ స్క్రిప్ట్ని లైఫ్లోకి తెచ్చిన మన డిఓపి వంశీ గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గారు అంటే ఎంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే పెన్ పేపర్ మీద పెట్టింది దాన్ని లైఫ్లోకి తెచ్చే ఫస్ట్ స్టెప్ మీరిద్దరు కలిసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాన్సా కాస్ట్యూమ్స్, మాన్సా మీకు శ్రీకాంత్కి ఐ థింక్ ఒక మంచి బ్యాలెన్స్ ఉంది, ఒక మంచి అదొక లవ్ హేట్ రిలేషన్షిప్ చాలా చాలా బాగా అటు ఇటు తిరుగుతూ బట్ ఫైనలీ క్రాక్ చేశారు అన్నీ. ఇవన్నీ ఉంటే వీటన్నిటిని స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన ఈశ్వర్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. మనం స్టూడియోలో కూర్చొని అన్నీ డిస్కస్ చేసేటప్పుడు చాలా బాగుండే. ఈ పెన్ పేపర్ వరల్డ్ స్క్రీన్ మీద ఉన్నది అన్నీ ఒక చోట తేవాలంటే రిషి, నీ డెబ్యూ అయినా కూడా మమ్మల్ని భరించి 1.5 hours మాతో కూర్చొని చేసి ఇంత మంచి ఎడిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మహేష్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీరు లేకపోయి ఉంటే అసలు పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఏడీ టీమ్. టైం తక్కువ ఉంది కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు.
లాస్ట్లీ అంటే ఇంకెవరైనా మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీబడి. విద్యా గారు, అంటే మీరు మాకు కాన్స్టెంట్గా అవైలబుల్ ఉండి ఇది చెయ్యండి, పర్లేదు, ముందుకెళ్ళండి అని ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ చెప్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అంటే ఈ సినిమాకి తేలేకపోయాం మిమ్మల్ని స్టేజ్ మీదకి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, బట్ నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి తెచ్చి మీతో మాట్లాడిస్తాము, అది ఫర్ షూర్. అరవింద్ సార్, నేను మీకు థ్యాంక్ యూ చెప్పలేను, ఎందుకంటే ఇంకా మిమ్మల్ని చాలాసార్లు వచ్చి చాలా అడుగుతాను, చాలా చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిసారి అప్పుడు పర్సనల్గా చెప్తాను మీకు థ్యాంక్ యూ. బట్ మీరు లేకపోయింటే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ. ప్రతి కొన్ని ఇయర్స్లో ఒక మంచి సినిమా వస్తుందండి, దానికి డబ్బులు. కార్తిక్, ఝాన్సీ గారు ముగ్గురు. అండ్ దెన్ సారీ ఆర్జీవి సార్, ఐ హేట్ ఆర్జీవి అని చెప్పిన మొన్న ఇంటర్వ్యూలో. ఎందుకంటే నాకు ఈ సినిమా పిచ్చి పట్టించినావు నువ్వు, నా జీవితం అంతా పోయింది. సో ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యూ. కానీ ఎంత నేను హేట్ చేసినా నువ్వు నా కోసం ట్వీట్ చేసినావు సార్. మిలియన్స్లో పోతున్నాయి వ్యూస్ దానికి. ఇట్ విల్ హెల్ప్ మై ఫిలిం. ఐ హోప్ యూ సీ దిస్ ఫిలిం. గ్యాంగ్స్టర్ సినిమాలే చూస్తాను, కానీ నువ్వు కూడా రంగీలా తీసినావు, మేము దివానా తీసినాం. ఇట్ ఈస్ బెటర్ దెన్ రంగీలా. ప్లీజ్ వాచ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. ఈ థ్యాంక్ యూలు ఎప్పుడు వెళ్తే ఈరోజు కాదు, బట్ ఇక్కడ నీ స్టేజ్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద నేను నించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజ్మెంట్ సార్. అండ్ నరేష్ గారు, ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు మీ ప్రెజెన్స్ అసలు ఫస్ట్ డే నాకు అంటే మీ ఫ్రేమ్ అక్కడ పెట్టగానే ఐ థింక్ మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ థియేటర్లో మన సీన్కి చాలా క్రేజీ రెస్పాన్స్. ఐ హోప్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ సూన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివానా సక్సెస్ మీట్ అన్నారు, బట్ ఈ ఫిలిం అన్ని సినిమాల్లో సక్సెస్ మీట్ లాంటిది కాదు. ఇది యాక్చువల్లీ దివానా అనేది ఒక మిరాకిల్ బేబీ. అంటే ప్రతి సినిమాకి అంటే వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్న వాళ్ళం, ప్రతి ఒక్కళ్ళం అందరం దివానా వాళ్ళం. ఈ సినిమా యాక్చువల్లీ నేను రాసుకున్నా. బాలీవుడ్ దివానా షారుఖ్, సౌత్ దివానా అర్షద్. అదే అనుకున్నా. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే సినిమాల్లో 3 కేటగిరీలు ఉంటాయి అనుకుంటా. చాలామంది సినిమా కాలక్షేపం కోసం చూస్తారు, కొంతమంది సినిమానే బతుకుతారు, కొంతమందికి సినిమానే వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక రీజన్. మా శ్రీకాంత్ అన్న లాగా. ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అంటే కొత్త వాళ్ళు తీసిన సినిమా 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. నా ఫస్ట్ సినిమా సమంత మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు, మీ అందరికి తెలుసు. నా సెకండ్ సినిమా సమంత మ్యామ్తోనే రిలీజ్ అవుతున్నా అని చెప్పంగానే ఫస్ట్ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఆలోచిస్తే అది కూడా ఒక సక్సెసే. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ముందు దివానా అనే ఒక సినిమా ఇప్పటిదాకా ఈ వీక్ దాకా నడుస్తుంది, నిలబడ్డదంటే అది మన సక్సెసే. అండ్ దివానా 1 సెకండ్. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఎంత ఓన్ చేసుకున్నారో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు, ఎమోషనల్గా ఏడుస్తారని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అది వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు, చాలా సినిమా సో ఐ థింక్ అది కూడా మా సక్సెసే. అండ్ మేము ఈ సినిమా 19th రిలీజ్ అని చెప్పి కాలేజ్లో తిరిగి మొత్తము రోడ్ల మీద తిరిగి అంత ప్రమోషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో మా సినిమా 20th రిలీజ్ అయింది. అయినా కూడా 1 వీక్ వరకు ఇంకా నడుస్తుందంటే అది మా సక్సెసే. అండ్ ఈ సినిమా మేము అనుకున్నట్టు కొన్ని చోట్లలో మార్కెటింగ్ ప్రాపర్గా కాలేదు, అదే ఉన్నాయి కంప్లైంట్స్. కానీ
సినిమా బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక 10 మందికి రిఫర్ చేసి ఈ సినిమా చూడాలి అని జనాలే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళరు. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ ఈ సినిమా ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, ఇదంతా క్రేజీ ఉంది. కానీ అయినా జనాలు ఎక్కడ ఈ ట్విస్ట్ బయట పెట్టలేదు. అండ్ జనాలు అందరూ ఈ సినిమాని కాపాడుతున్నారు. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్విస్ట్ గురించి ఎక్కడ చెప్పట్లే. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ నేను చాలా జెన్యున్లీ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఆల్ ద లవ్ దట్ ఐఎమ్ గెటింగ్. కానీ ఒక్క విషయంలో చిన్న బాధ అయింది. నాకు మెసేజ్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్తే అలౌ చేయలేదని నాకు కొంతమంది మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అయింది. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సినిమానే బతుకుతారు ఉన్న వాళ్ళకంటే సినిమా ఒక కాలక్షేపంగా చూసే వాళ్ళే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు, ప్రతి ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఈ సక్సెస్ నేను చాలా అంటే ఇలాంటి సక్సెస్ చాలా రేర్గా వస్తుందని ఫీల్ అవుతా. ఎందుకంటే జనాలు ఎంత ఓన్ చేసుకున్నారంటే, నేనేదో గొప్ప సినిమా అని చెప్పట్లేను, కానీ ఒక శివ లాంటి సినిమానో, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమానో, ఇలాంటి సినిమాలు ఏదో పెద్ద పెద్ద ప్రమోషన్ల వల్లనో లేకపోతే పెద్ద పెద్ద సినిమా వాళ్ళ వల్లనో ఏది హిట్ కాలేదు. జనాలు వీటిని నచ్చి ముందు తీసుకెళ్ళారు కాబట్టి హిట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దివానా ఈజ్ ఒక డిఫరెంట్ స్కేల్లో వన్ సచ్ ఫిలిం అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ టు ఆల్ మై దివానాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్. నమస్కారం అండి. తిరుపతిలో లఘు దర్శనాలు విని ఉంటారు, అంటే జనాలు ఎక్కువైతే లఘు దర్శనం ఉంటారు. లఘు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి గీత భగవత్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇండికేషన్. బట్ ఒకటి అదే, నేను చాలా ప్రమోట్ చేయాలనుకున్నాను సినిమా. నా బిజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. ఒక 2 hours మాట్లాడాలి, కానీ ఓన్లీ 3 minutes 4 minutesలో మాట్లాడక తప్పదు, ఎందుకంటే అంతే టైం ఉంది. ఇంకా విశ్వంలో ఇట్స్ అంటే ఎందుకు చెప్తానంటేనండి, క్లుప్తంగా ఈ 4 స్పీచెస్ చూశాను. ఫస్ట్ ప్రతి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ప్రతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత వచ్చిన కళ్ళు కూడా ఎర్రగా ఉంది, కానీ గీతా భగత్ ఆపేసింది ఆడకుండా, ఎవరు ఎమోషన్ కాకుండా. అంటే జనరల్గా ఒక స్పీచ్ ఎక్కువ లెంగ్త్ అయితే కొంచెం శృతి కొడుతుంది, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు నాతో పనిచేశారు. పిల్లలందరూ నర్సింగ్ దగ్గర నుంచి అందరూ, రఘు ఎవరిబడి పిల్లలు కాదు సరే. నిజంగా అండి, ఒక్కొక్క ఎమోషన్తో స్టార్ట్ అవుతుంటే నిజంగా అందరు ఏడ్చుంటే ఈ కార్పెట్ తడిచిపోయేది ఎమోషన్తో. అంత దేర్ సో మచ్ ఆఫ్ ఆనెస్ట్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ స్పీచ్ హియర్. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తానంటేనండి, వెదర్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ స్పీచ్ ఆర్ అన్ ఆనెస్ట్ ఫిలిం, ఎప్పుడు దానికి అప్లాస్ కనెక్ట్ ఉంటుందండి. అదే దివానా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటేనండి లవ్ స్టోరీస్ ఇంకా అంటే ప్రతి లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ, అది ఎట్లా ఆనెస్ట్ లవ్ స్టోరీ అంటే రామాయణాన్ని స్టార్ట్ చేసాం తెలుగులో. ఇంకా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అన్నప్పుడు ఇట్ బ్రోక్ ద ఒక రికార్డ్ అండి. ఆనెస్ట్ లవ్ స్టోరీ తీయగలుగుతారు ఒకటి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, చిన్న దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తాను. 4 స్తంభాలంటే నా ఫస్ట్ ఫిల్మ్ 17th year. నాకు అందుకే ఈ టీం చూస్తే అది గుర్తొస్తుంది నాకు. అందరికీ ఎగ్జాక్ట్లీ 17 years నాకు. జంజాల గారికి 30 సంవత్సరాలు, మా గురుగారికి. పూర్ణిమ, నా ఇద్దరు హీరోయిన్స్ 16, 15. ఆ టీం ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి యంగ్ గై ఒక అమ్మాయిని ప్రేమించాడు, చాలా పేద అమ్మాయిని. వాడు మరదలకు బాగా డబ్బు ఉంది, ప్రేమించింది. ఎక్కడో దే మేడ్ లవ్ ఇన్ ది బీచ్ అండ్ ఆ అమ్మాయి కడిపోయింది. ఇది 1981లో తీసిన సినిమా. వెంటనే పెళ్లి చేయాలిగా, అక్కడ బ్రేక్ తీసుకెళ్ళి బలవంతం చేసి మరదలకు పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి కడుపు అయితే వీడి ఫ్రెండ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎవరిని
వాడు కడుపు చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్లో కాళ్ళకి మొక్కడాలనుకుంటే బయట వరకే నువ్వు భార్యవి, రూమ్లో నాకు సిస్టరు అంటాడు. ఇది 1981లో జంజాల గారు తీసుకుంటున్నా. అందుకని కట్ చేస్తే ఒక బిడ్డ పుడుతుంది, నలుగురు ఒక ట్రైన్లో కలుస్తారు. వీడు తట్టుకోలేక బిడ్డను ఎత్తుకుంటాడు. నా క్యారెక్టర్ హీరో బ్రేక్ అవుతుంది. ఫైనల్గా క్లైమాక్స్ చాలామందికి తెలుసు, కొంతమంది చాలామంది తెలియకపోవచ్చు కూడా. బిడ్డకి బార్సాల, వీడి వైఫ్ కూడా ఒప్పుకుంటుంది ఆ బిడ్డను చూడాలి, నేను దత్తత తీసుకుంటానని. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఆల్రెడీ ట్యాబ్లెట్ మింగే సూసైడ్ ఫ్యూ మినిట్స్లో ఉంది. వీడు మోటార్ బైక్లో అర్జెంట్గా వస్తాడు. లాస్ట్ ఏముంటుందంటే, నీ బిడ్డనే అప్పచెప్తున్నాను నీకు, నీ భార్యకి, నేను చచ్చిపోతున్నాను అని వీడి భార్యని అడుగుతుంది. ఒక్కసారి నీ హస్బెండ్ తొడ మీద పడుకొని చచ్చిపోవచ్చా ఇక్కడ అని. ఇది 1981 ఫిల్మ్ అండి. మా అమ్మ చూసి, ఇదేంట్రా మొదటి సినిమా నీకు, ఎవడు చూస్తారా బాబు ఇలాంటివన్నీ తీశారు, యాంటీ సెంటిమెంట్ అంటే ఆడుతుంది అన్న. కల్ట్ ఫిల్మ్ అండి, చరిత్రలో నిలిచిపోయే సినిమా. అంటే ఈ టీం చూస్తుంటే ఆ సినిమాలో నేను పైకి లేచాను, జంజాల గారు పైకి లేచారు, డైరెక్టర్, డిఓపి లేచారు. అఫ్కోర్స్ రాజన్ నాగేంద్ర గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎదరగొట్టాడు కదా, ఈశ్వర్ తెలుసు, సుత్తివేలు వీరభద్రరావు, ఒక టీం లేచిందండి. నేను ఇవాళ అందుకే చెప్తానంటే ఇవన్నీ చాలా యూఆర్ ఆల్ గోయింగ్ అప్ దిస్ టీమ్ ఇంక్లూడింగ్, ఎందుకంటే నేను సపరేట్గా మాట్లాడాలి ఇందాక నుంచి అడుగుతాను. ద హోల్ టీమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గ్రో అండి. నా నోట్తో నేను చెప్తున్నాను ఈ స్టేజ్ మీద. ఇది జరగకపోతే నన్ను రాసుకోండి, దానికి మూలకర్త ఏనండి. ఎందుకు చెప్పానంటే, ఒక ఆనెస్ట్ ఫిలిం ఎప్పుడు తీసినా చూస్తారు. నిజంగా నాకు ఎంత పొంగి వస్తుందంటే ఆనందం. ఒక్కసారి 3 సినిమాలు రిలీజ్ అయ్యి, సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా, 3 సినిమాలు హిట్ అయినాయి అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. వాచ్ అవుట్ హూఎవర్ ఇట్ ఇస్, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. ఆ చేంజ్ ఆఫ్ తెలుగు సినిమా అనే బుక్లో ఈ సినిమా ఒక పేజ్ కాదండి, ఒక చాప్టర్ అండి. నేను చెప్తాను, ఇట్స్ చాప్టర్, ప్లీజ్ రైట్ ఇట్. క్లుప్తంగా చెప్తున్నానండి. ఎప్పుడు కూడా మీడియాకు మేము అంతా కలిసి కొట్టుకుంటున్న లవ్ హేట్ రిలేషన్షిప్. ఇందాక ఆర్జీవి గారి గురించి చెప్పినట్టు మా డైరెక్టర్, సినిమా రిలీజ్ అవుతూ వాళ్ళు బాణాలతో వస్తారు, మేము ఇక్కడ బాణాలతో వస్తాం. మధ్యలో జనాలు నలిగిపోతుంటారు. ఒకసారి మంచి సినిమా రిలీజ్ అవుతుంటారు, ఎందుకు ఇలా రాశారు రివ్యూని మేము అడుగుతాం. వాళ్ళు ఉన్నది రాశాం కదా, మీరు అర్థం చేసుకోవాలి, బాగా తీయాలని వాళ్ళు, కరెక్టా? కానీ నిజంగా అండి, ఇటు ప్రేక్షకులు, ఇటు ప్రెస్, ఇటు యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కలిసి ఇది ఇండస్ట్రీ హిట్ అనాలండి. ఎన్ని కోట్లు అనేది తర్వాత విషయం. దీవానా ఈజ్ ఇండస్ట్రీ హిట్ నేను చెప్తున్నాను. అంతవరకు అయితే నేను సింపుల్గా చెప్పగలుగుతానండి. డైరెక్టర్ అండి సినిమాకైనా కూడా. శ్రీకాంత్ ముందు నాకు చెప్పారు, ఈ సినిమా ఒక 5-6 డేస్ క్యారెక్టర్ అంటే, జనరల్గా ఎంత బిజీ ఉన్న ఆర్టిస్టులు వద్దమ్మా, ఎందుకు చిన్న సినిమా డబ్బులు సరిపోదు, లేకపోతే ఇది అది ఏదో రకరకాల డేట్లు. నేను కథ వింటానని చెప్తారు, ఖచ్చితంగా వింటాను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. శ్రీకాంత్, నేను 90% సినిమాలు కే ర్యాంప్ నుంచి ఏ సినిమా అయినా ఇది కొడుతుంది అని ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది. సేమ్ చెప్పాను, సేమ్ మళ్ళీ డబ్బింగ్లో శ్రీకాంత్కి చెప్పాను, శ్రీకాంత్ కొడుతున్నాం మనం ఇదని. శ్రీకాంత్ ఫస్ట్ వర్డ్, సార్ మీరు చెప్పిందే జరిగిందని చెప్పాడు. నిజంగా అంటే ఈ సినిమా నేను ప్రెస్లో చెప్పలే కొడుతుందని, అయినా లోపల ఒక భయం. నేను చెప్పాను కదా నా పల్స్ కరెక్టా కదా. లవ్ యూ శ్రీకాంత్. ద పవర్ ఆఫ్ రైటింగ్ అండి. ఇది జంజాల గారి స్కూల్ నుంచి వచ్చాను, ఒక డైరెక్టర్ కొడుకుని నేను. ద పవర్ ఆఫ్ రైటింగ్ ఏంటని ఇంకేదో వస్తుంది నా నోటికి, కానీ చెప్పారు.
చెప్పారండి పవర్ ఆఫ్ రైటింగ్ అండి. రెండోది టీం వర్క్ అండి. ఇక అన్ని ప్రతి పిల్లర్, ఇక హర్షిత్ రెడ్డి ఈ లివ్ ద రోల్. ఇక ఇవన్నీ హర్షిత్ రెడ్డి వీ విల్ కీప్ ఆన్ సీయింగ్ యూ, వీ విల్ కీప్ ఆన్ వాచింగ్ యూ గ్రోయింగ్. మ్యూజిక్కి పర్టికులర్ ఒక స్పెషల్ మెన్షన్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రేర్గా వస్తుందండి. అది చూశాను. కంగ్రాట్స్ బ్రదర్, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ఇలాగా ఫోటోగ్రఫీ రా అండి. అంటే జనాలు ఏం చూస్తున్నారు? కొత్తదనం చూస్తున్నారు, ఆనెస్టీ చూస్తున్నారు. ఎవడు తీసిన సినిమా కొత్తదనం ఆనెస్టీతో ₹1,00,000 తీసినా, ₹1,00,00,000 తీసినా, 100 కోట్లు తీసినా ఆ సినిమా ఆడుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా నేను నమ్మలేదు, నమ్మను. చిత్రం బళారిత్రం కూడా 34 లక్షలు తీసాం. ఆ రోజుల్లో 4 కోట్లు ఈక్వల్ టు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కనెక్ట్ చేసేది. ఇంకా కూడా అవుతున్నాయి హైట్స్. ఇవాళ ఇది ఫిల్మ్ అండి, నిజంగా చెప్తున్నాను. దీనికి ప్రత్యేకంగా పట్టుకుని ఇందాక నుంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. వాసుదేవ్ గారు, శ్రీదేవి గారు అండి. ఐ యూస్ టు మీట్ వాసు ఇన్ ద సెట్స్. కాము కూర్చొని వెళ్ళిపోయేవాడు మాట్లాడి చెప్పేసి, బాగుందండి, ఎలా ఉంది ఈ సీన్, బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నిజంగా అండి. శ్రీకాంత్ ఈ సినిమా తీయగలిగాడు, ఇంకో 10 సినిమాలు తీస్తాడు శ్రీకాంత్, నేను చెప్తున్నా. మీరు విష్ణుతో తీస్తారండి, మా అందరితో తీస్తారు, చాలామంది తీస్తూనే ఉంటారు. మీరు ఈ ఆనెస్టీ, మీది ఇంటగ్రిటీ ఉన్నంత కాలం మీరు సినిమాలు తీస్తూనే ఉంటారు, మీ బ్యానర్ తీస్తూనే ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్ అండి. ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చెప్తాను. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి. నిజంగా. ఎందుకంటే నేను మీడియాకి పర్టికులర్ థ్యాంక్స్ చెప్తానండి, పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తానండి. ఈ రివ్యూస్ అండి, ఈ సినిమాని దాని పొటెన్సీకి బూస్ట్ ఇచ్చిన రివ్యూస్ అండి. మీడియా ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎస్, అడల్ట్స్ ఓన్లీ. ఇట్ ఈస్ సమ్ రెవెన్యూ లాస్, బట్ స్టిల్ ది సినిమా ఇస్ అ బిగ్ హిట్. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ అ ప్లాట్ఫామ్ మచ్ లేటర్. ఇప్పుడే